ఢిల్లీలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుపై దాడి జరిగింది. బీజేపీ కార్యాలయంలోనే ఒక ఆగంతకుడు బూటు విసిరాడు. మీడియా సమావేశంలో ఈ దాడి జరిగింది. ఆ ఆగంతకుడిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విచారిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ 8 సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, దీనిపై బీజేపీ వర్గాలు కావచ్చు, ప్రతిపక్ష వర్గాలు కావచ్చు, ఏమైనా రియాక్ట్ అయ్యాయా? మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రతిభ, బీజేపీ జాతీయ కార్యాలయంలో జరిగిన ఘటనతో బీజేపీ ఒక్కసారిగా షాక్ గురైంది. ఎందుకంటే ఢిల్లీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఇప్పటివరకు ఇలాంటి ఘటన ఎప్పుడు జరగలేదు. జర్నలిస్టులు ఎవరు వచ్చినా దాదాపుగా ఇటు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముందుగా రిజిస్టర్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిచ్చే ఆనవాయితీ బీజేపీ ఆఫీస్లో ఉంది. అయితే ఈరోజు డాక్టర్ దినేష్ తాను జర్నలిస్ట్ అనే చెప్పుకొని జీవీఎల్ నరసింహారావు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రెస్ మీట్కి వచ్చి ఆయన ఒకసారిగా ఆయనపై చెప్పు విసరడంతో బీజేపీ షాక్ తింది. ఇది ఒక తీవ్రమైన ఘటనగా జాతీయ బీజేపీ పార్టీ భావిస్తుందని చెప్పవచ్చు. ఇలాంటి ఘటనలు ఆయన దినేష్ ఎవరైనా దాని మీద కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ జాతీయ బీజేపీ పార్టీలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అంటే దినేష్ దాదాపు ఆయన కాంగ్రెస్ పార్టీ సింపథైజర్గా కూడా బీజేపీ భావిస్తుంది. ఆయన అక్కడ బీజేపీ ఎంపీ టికెట్లు ఇస్తున్న ఈ అంశం పైన పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. హిందూ ఉగ్రవాదులకు బీజేపీ టికెట్లు ఇస్తున్నారు, పార్లమెంట్ టికెట్లు ఇస్తుండటంతో ఇలాంటి వ్యతిరేక భావాలు ఉన్న వారందరూ కూడా కాంగ్రెస్ సింపథైజర్గా ఉన్న దినేష్ నరసింహారావుపై దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై జాతీయ బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. పార్టీకి వచ్చేవారి ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా పరిశీలించిన లోపలికి అనుమతించాలనే భావనతో ఉన్నారు. గతంలో కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కానీ జాతీయ పార్టీ కార్యాలయంలో ఎవరైనా జర్నలిస్టులు కానీ సీనియర్ కరెస్పాండెంట్లు ఎవరు వచ్చినా రిజిస్టర్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతించే ఆనవాయితీ ఉంది. అయితే ఈ డాక్టర్ దినేష్ కూడా ఆయన జర్నలిస్ట్గానే చెప్పి లోపలికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన ఎవరనేది మాత్రం ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రతిభ, అయితే ఈ మీటింగ్లో చాలామంది ఉండగా కేవలం జీవీఎల్ మీదే ఈ దాడి జరగడాన్ని బట్టి చూస్తుంటే ఇది అనుకోకుండా ఒక ఆవేశంతో జరిగిన ఘటనగా చూడొచ్చా? అంటే అతని సైకలాజికల్ కండిషన్ ఏంటి? అంటే దీనికి సంబంధించి ఎంక్వైరీలో ఏమైనా తెలుస్తోందా సత్యనారాయణ? అంటే ఇప్పటివరకు దీనికి సంబంధించిన వివరాలు కానీ దీనికి సంబంధించిన దర్యాప్తు మాత్రం ఇంకా ఏవి విషయాలు బయటకు రాలేదు. ఆయన చాలా ఆవేశంగా ఉండడంతో ఆయన సైకలాజికల్గా ఎట్లా ఉండేది మాత్రం ఇంకా తేలాల్సిన ఉంది. ఆయన ఆవేశంగా మాట్లాడుతూ ఒకసారిగా లేచి మీడియా సమావేశం జరుగుతున్న సందర్భంలో ఒకసారిగా లేచి బూటు విసరడంతో అది ఈ సంఘటన ఒకసారిగా బీజేపీ అంతా కూడా ఆశ్చర్యంగా లోనైంది. జీవీఎల్ లాంటి ఒక నాయకుడు ఆయన ఎప్పుడు ఆవేశంగా ప్రతిపక్ష పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీలపైన ఒక్కసారిగా ఎదురుదాడి చేసి విమర్శలు చేసే సందర్భంగా ఇలాంటి ఘటనలు జరిగినట్టుగా బీజేపీ భావిస్తుంది. అయితే డాక్టర్ దినేష్ ఆవేశంగా జీవీఎల్ మాట్లాడుతున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న సందర్భంగానే ఆయన బూటు విసరడం బట్టి చూస్తే మాత్రం ఆయన దినేష్ కాంగ్రెస్ సింపథైజర్గా ఉండడు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి ఆయన ఆవేశంతో బూటు విసిరని భావించవచ్చు. ప్రతిభ, అయితే ఒక బీజేపీ కార్యాలయంలో ఎంపీ స్థాయి వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీడియా సమావేశంలో ఇతరుల్ని అలో చేస్తారా? సెక్యూరిటీ అలా అలో చేస్తుందా? ఒక క్వశ్చన్. రెండవది, ఫేక్ ఐడి కార్డుతో ప్రవేశించే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి సత్యనారాయణ? అంటే బీజేపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో గతంలో ఢిల్లీలో చాలాసార్లు ఉగ్రవాదుల దాడులు జరిగిన ఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి కేంద్ర బీజేపీ ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అగంతకులు చూడబడే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి తర్వాత రిజిస్టర్ చేసిన తర్వాతనే బీజేపీ రాష్ట్ర కార్యాలయంలోకి అనుమతిస్తారు. అయితే మీడియా సమావేశం అప్పుడు జర్నలిస్టు అందరూ కూడా తెలిసిన వారు చాలామంది ఎక్కువ మంది మీడియా సమావేశంకు వస్తూ ఉంటా పరిస్థితి ఉంటుంది. అయితే తాజాగా జాతీయ స్థాయిలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి చాలామంది మీడియా ప్రతినిధులు వచ్చే అవకాశం, ప్రతి ఒక్కరిని ప్రశ్నించడం వల్ల ఈ ఎన్నికల సందర్భంగా గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి కొన్ని చూసి చూడనట్టుగా సందర్భాల్లో కూడా ఇలాంటి వారు లోపలికి వచ్చే అవకాశం ఉంది. దినేష్ కూడా జర్నలిస్ట్గా చెప్పి ఆయన ఇచ్చిన డాక్టర్ దినేష్ అనే ఒక కార్డు. సత్యనారాయణ, ఒక్క నిమిషం లైన్లోనే ఉండండి. మనతో మాట్లాడడానికి బీజేపీ నేత శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారిపై దాడి జరిగింది. ఒక వ్యక్తి తన బూటును విసరడం జరిగింది. సో ఈ ఘటన మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఇది ఒక హేయమైనటువంటి చర్య అండి. ఒక
ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గారు ఆయన మీద ఇటువంటి దాడికి పాల్పడటం అనేది సరైన పద్ధతి కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగిన అవినీతిని కానివ్వండి, పాలనలో ఉన్న అసమర్థతను కానివ్వండి, చాలా సమర్థంగా జీవీఎల్ గారు అన్ని వేదికల మీద ఎండగడతా ఉన్నారు. కాబట్టి ప్రజలను చైతన్యపరుస్తా ఉన్నారు. ఇది వారికి కంటగింపుగా ఉంది. మొదటి నుంచి కూడా జీవీఎల్ గారు మాట్లాడిన ప్రతిసారి ఆయన దగ్గర ఉన్నటువంటి పెంపుడు కుక్కలతోటి మాట్లాడించడం అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పని. కాబట్టి ఇవాళ దానికి పరాకాష్ఠగా ఇటువంటి కార్యక్రమం జరిగిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఇటువంటి చర్యలు మమ్మల్ని భయపెట్టలేవు. జీవీఎల్ గారిని కానీ మిగతా ఎవరినైనా కానీ భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ప్రజల కోసం నిజాయితీగా మాట్లాడే మా అందరి గొంతును నొక్కే ప్రయత్నం మీరు చేసినా ఆగేటువంటి ప్రసక్తి ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ యొక్క నిజమైన రంగును ప్రజలకు చూపిస్తాం, అవినీతిని బట్టబయలు చేస్తాం. ఇవాళ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజా తీర్పు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా వస్తుందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి పిచ్చి పేరాలను చూస్తా ఉన్నాం. ప్రతి వేదిక మీద కూడా ఆయన పనికిరాని మాటలు, అనరాని మాటలన్నీ కూడా బీజేపీని అంటున్నారు, మోదీ గారిని అంటున్నారు, మాకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉన్నారు. అయినా కానీ రాజకీయాల్లో ఇటువంటి చర్యలు సరైనవి కాదు. ఒక బూటు విసరడం ద్వారానో ఇంకొక మాటలు మాట్లాడడం ద్వారానో మా గౌరవం తగ్గేటువంటి ప్రసక్తి ఉండదు. ప్రజల్లో విశ్వసనీయత పెరగాలి, ప్రజల తీర్పు మనకు అనుగుణంగా ఉండాలి తప్పితే ఇటువంటి చర్యల ద్వారా మా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రాజకీయపరమైనటువంటి దిగజాడుతనాన్ని, రాజకీయపరమైనటువంటి అబద్ధత భావాన్ని చాటుకుంటున్నారు. ఈ చర్యలు మమ్మల్ని భయపరచలేవు, బలహీనపరచలేవు. మరింత బలంగా ఇటువంటి శక్తుల మీద మా వారిని వినిపిస్తాం, మా యొక్క గొంతును వినిపిస్తాం, ప్రజలకు అనుకూలంగా పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు యొక్క పతనము మరింత ముందుకు పోతుంది. వారి యొక్క నీచ రాజకీయం మరింత పరాకాష్ఠ చేరిందనేది చర్య చూపిస్తున్నారు. అయితే ఇది సీటును ఆశించి భంగపడ్డ వర్గాలకు సంబంధించి, బీజేపీ సీటును ఆశించి భంగపడ్డ వర్గాలకు సంబంధించి ఒక నిరసనగా కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సో దీనిపై మీరేమంటారు? భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి సైద్ధాంతిక పునాది ఉన్నటువంటి పార్టీ అండి. మా పార్టీలో జీవీఎల్ గారు సీట్ డిసైడ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక ఎలక్షన్లు కానివ్వండి, ఎక్కడైనా కానీ మాకు ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు ఎంపిక చేసినటువంటి అభ్యర్థుల నుంచి జాతీయ స్థాయిలో పార్లమెంటరీ బోర్డు ఎవరు పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంటుంది. కానీ జీవీఎల్ గారో, కన్నా లక్ష్మీనారాయణ గారో, ఇంకొకరిలో ఆ రాష్ట్ర అధ్యక్షులు మరొకరిలో వ్యక్తిగతంగా ఎంపిక చేయడం అనేది ఉండదు. కాబట్టి వ్యక్తిగతంగా ఎవరో రాని వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలు. కాబట్టి నేను ఏమంటున్నాను, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా మరొకరైనా ఎవరు ప్రేరేపితం చేసినా కానీ ఇటువంటి చర్యలు ఇవి రాజకీయాల్లో సరైన పద్ధతులు కావనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. ఇటువంటి చర్యల ద్వారా రాజకీయపరమైనటువంటి సైద్ధాంతికపరమైన పోరాటాన్ని బలహీన పరచలేరని తెలుసుకోవాలి. కాబట్టి నిజాయితీగా పోరాడే వాళ్ళ మీద ఇటువంటి సప్రెషన్ కానీ ఇటువంటి దుందుగు చర్యలు ఉంటాయి. వాటికి వెరిసి రాజకీయాల్లో ఉన్నాం కదా, వాటికి భయపడే రాజకీయాల్లో ఉన్నాం కదా, ఇటువంటి చర్యలకు భయపడేది లేదు. కాబట్టి ఇదంతా కూడా దుష్ప్రచారం. ఇది ఖచ్చితంగా ప్రత్యర్థులు పడినటువంటి రాజకీయ కుట్ర మాత్రమే అయి ఉంటుంది. ఏదున్నా దాన్ని సమర్థంగా ఎదుర్కొనేటువంటి ఒక శక్తి సత్తా మాలో. రైట్ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. Condemnable act. This was a condemnable action on the part of. This was a condemnable action on the part of the Congress party. This is yet another attempt by another Congress-inspired person who comes in here to show the same kind of mentality. The same kind of mentality. We will not be deterred by such negative elements. We condemn this action and we expect the entire media to condemn this action which you have witnessed in this very press conference. Condemnable act on the part of. This was a condemnable action. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HM TV.